గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం 11వ స్కందం 17వ అధ్యాయం 34, 35, 36 శ్లోకాలు. కృష్ణుడు వర్ణాశ్రమ పద్ధతిని ఉద్ధవుడికి వివరించుట. శౌచమాచామనం స్నానం సందోపాస్తిర్ మమార్చనం తీర్థసేవ జప సృషాల్ అవ్యక్ష సంభాష్యవర్జనం. సర్వాశ్రమ ప్రయుక్తోయం నియమ కులనందన మద్భావ సర్వభూతేషు మనోవాక్కాయ సంయమ. ఏవం బృహద్ వ్రతధరో బ్రాహ్మణోగ్ని రివజ్వలన్ మద్భక్త తీవ్ర తపస దగ్ధకర్మ శ్రేయోమల. అనువాదం తాత్పర్యం శ్రేయల ప్రభుపాదికి. ఉద్ధవ శౌచము, శౌచం అంటే శుభ్రం, ఆచమనము ఇంటర్నల్ ప్యూరిఫికేషన్, బయటకు స్నానం చేయడం. ఏం చేసి వస్తుంది అడిగోలు? ఏం పని చెప్పారు? ఏం పని మిమ్మల్ని అడగటంలో కూర్చోండి అక్కడ. మరి ఇప్పుడు వస్తుంది. శౌచము అంటే బయట శుభ్రత, స్నానం చేయడం, ఉతికిన గుడ్డలు వేసుకోవడం, తిలకం పెట్టుకోవడం. తిలకం పెట్టుకోకుండా స్నానం పూర్తి కాదు. అదే శారదమ్మ, కేవలం స్నానం చేసి ఉతికిన గుడ్డలు వేసుకుంటే అది శుభ్రం చేసుకున్నట్టు కాదు. ఆ మొహం మీద, దరిద్ర మొహం మీద తిలకం వచ్చిందంటే అప్పుడు అంత సరిపోయినట్టు. అదే నా పద్మావతమ్మ గారు, తిలకం లేకుండా మొహం మీద ఎవడు తిరగకూడదు. మీ మొహం అద్దంలో చూసుకుంటే దేవుడు గుర్తు రావాలి, మీ మొహం ఎవరిని చూస్తే దేవుడు గుర్తు రావాలి. అప్పుడు లోపల శుభ్రత కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి బయట శుభ్రత అంటే స్నానం చేయాలా, ఉతికిన గుడ్డలు వేసుకోవాలి ఏ రోజుకు ఆ రోజు. ఆ మొహం మీద ఒక వైష్ణవ తిలకం, అప్పటికి బయట శుభ్రత. తర్వాత శౌచం అయింది. ఆచమనం, ఆచమనం అని ఏదైనా దేవుడి పూజలు, వంటలు. ఆచమనం అంటే ముందు అంటే శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు అని చెప్పి కింద వదిలేయాలి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణ మహ, ఓం గోవిందాయ నమః 3 బొట్లు తాగడం. నీళ్ళని మనం శక్తీకరణం చేసి లోపల తాగడం, లోపల కల్మషాలు పోవడానికి. బయట ఉండేటువంటి కంటామినేషన్, మనం ఉతికిన గుడ్డలు వేసుకుని ఉండొచ్చు, ఎవరో మైలో ఉన్నవాడు మళ్ళీ తాకుండొచ్చు మిమ్మల్ని బస్సులో, వీడు ఉండడం అంతే కదా. మనం స్నానం చేసి ఉండొచ్చు, వాడెవడో స్నానం చేయనాడు ఈ పక్కన కూర్చోవచ్చు. అంత పోయింది కదా, మీ శుభ్రత అంత పోయిందా లేదా? మీరు స్నానం చేస్తారు, ఉతికిన గుడ్డలు వేసుకున్నాడు, వాడెవడో స్నానం చేయలేదు, ఉతికిన గుడ్డలు వేసుకుని మీతో కూర్చుంటాడు. మీరు డిస్క్రిమినేట్ చేయడానికి లేదు, గొడవ అయిపోతుంది. వాడి బతుకు వాడిది, మీ బతుకు మీది. కట్టాడు శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు 3 సార్లు శ్రీ విష్ణు శ్రీ విష్ణు. బయట శుద్ధి, లోపల శుద్ధత. మనం ఏం చేసినా కూడా మన మనస్సులో మనం శుద్ధ భక్తుడు కానంత వరకు. శబ్దాలు ఏందే అద్దాలు ఏమైనా పగులుతున్నాయి? పనాళ్ళు వచ్చారా? మనం ఎంత తెల్లారుజామున లేచినా, ఏం పూజలు చేసినా, ఏం జపాలు చేసినా మనస్సు చంచలంగా ఉంటుంది, అవునా కదా? కాబట్టి ఎప్పటికప్పుడు దాని మీద పనిచేస్తూ ఉండాలి. కాబట్టి ఎప్పుడు మనం దైవకార్యం చేయబోయిన ఆచమన. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం గోవిందాయ నమః,
తాగడం. ఆ తాగడం వల్ల మీ మూతికి మీ అరచేయి అంటుకుంటుంది, అదే నీళ్ళు తాగేప్పుడు. దాన్ని మళ్ళీ ఇంకోసారి శుద్ధం చేయాలి, ఎంగిల్ చేయలాగా. మళ్ళీ శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు కింద వదిలేయాలి. ముందు ఒకసారి శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు, ఆ తర్వాత లోపలికి ఓంకేశవాయనమ నారాయణమైన గోవిందాయనమ, ఆ తర్వాత మళ్ళీ శరీరాన్ని శుద్ధి చేయడం, శ్రీ విష్ణు విసర్జన వదిలిపెట్టడం. దాన్ని ఏమంటారు? ఆచమనం అంటారు. స్నానము, అది ఇక్కడ శౌచం అంటే పోతే పళ్ళు తోముకోవడం, అది మనం టాయిలెట్కి వెళ్ళడం. అది అయిన తర్వాత స్నానం, అదే స్నానం చేసి టాయిలెట్కి వెళ్తావు. किसका है? इन्हें पिताजी को एक फ़ोन कर दो, 50 रुपये भेज दो, ठीक है? नहीं तो वो डिजिटल स्पेशलिस्ट बैठी है, हमको मत सुनाओ, सब ठीक करके बैठो. శౌచము, దాన్ని అబ్లూషన్స్ అంటారు ఇంగ్లీష్లో. పొద్దున్న నిద్ర లేవగానే పళ్ళు తోముకొని నాలుగు గీసుకొని తర్వాత టాయిలెట్కి వెళ్ళి ఆ తర్వాత స్నానము. ఉదయం మధ్యాహ్న సాయం వేళల్లో త్రికాల సంధ్య అంటే ఆ సమయాలు ఎంతో దాని అంటారు అమృత వేళలు, సంధ్యాకాలాలు. ఆ సంధ్యాకాలాల్లో ఎంత పని ఉన్నా కూడా నమాజ్ కోసం వాళ్ళు బ్రేక్ తీసుకుంటూ ఉంటారు, 5 సార్లు నమాజ్ కోసం. మనం కూడా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అంత కాపీ కొట్టారు వాళ్ళు. ముస్లింలకి అదేం కొత్త ఇది. ముస్లింలు వాళ్ళు 1500 సంవత్సరాల మీద అసలు ముస్లిం ధర్మమే లేదు ఈ భూమి మీద. 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద క్రిస్టియానిటీ లేదు. కాబట్టి ఎన్ని వచ్చాయంటే ఈ చేతగాక కొత్త మతాలు సృష్టించుకున్నారు. కాబట్టి ఎవరైతే భగవద్గీత చదువుతూ ఉంటారో, సనాతన ధర్మాన్ని అవలంబించి ఉంటారో అటువంటి వాళ్ళు ఆ కాపీ కొట్టిన మతాల్లో నేర్చుకోవాల్సింది ఏమీ లేదు. వాడు కాపీ కొట్టినట్టుగా మనం త్రికాల సంధ్య అంటే వాళ్ళు 5 టైంలో కూర్చుంటాడు. అజానం మైకుల్లో జనాల్ని ఇబ్బంది పెడుతూ వాళ్ళు బాగుపడడం కోసం ఏమీ అంటలేదు. లౌడ్ స్పీకర్లో పెట్టి ఖబర్దార్, మీరు ముస్లింలు కాకపోతే ఇంతకుముందు చేసాం, మళ్ళీ మేము ఎదురు చూస్తున్నాం. ఎవరు గెలుస్తారా? ముస్లింలు గెలుస్తారా, హిందువులు గెలుస్తారా? ముస్లింలే గెలుస్తారు. నువ్వు గొడ్డు మాంసం తింటున్నంత వరకు, నువ్వు కృష్ణుడు చెప్పినట్టు భగవద్గీతలో భక్తి చేయనంత వరకు కృష్ణుడికి ఎందుకు తోడిస్తాడు, ఎందుకు ఇవ్వాలి దేవుడు? అందుకే ఇప్పుడు కూడా ఆ ఇందిరాగాంధీ వచ్చి అందరినీ కలబెట్టిపోయింది చట్టాలు. ఇప్పుడు హిందువులంతా చేతగాని వాళ్ళే, చట్టం అయిపోయింది అది. అప్పుడు మీరు నిద్రపోతున్నారు, అప్పుడే ఎదుర్కోవాలి కదా. రాజ్యాంగాన్ని అలా ఒక మతానికి ఫేవర్గా మార్చడానికి లేదు, కానీ మార్చేసింది కదా. ఇప్పుడు మళ్ళీ మోడీ గారు మార్చాలంటే ఆయన దగ్గర మెజారిటీ లేదు, కూటమి ప్రభుత్వం ఉంది. అడుక్కోవాలి, సార్ ఎవడు వింటాడు అనమాట. అంటే ఉన్న పరిస్థితుల్లో ఆయన తంటలేదు, ఆయన పడుతున్నాడు. అటు నువ్వు బీజేపీ కార్యకర్త అయ్యావా లేదా? కావాలా? లేకపోతే నీకు గతి లేదు, నీ పెళ్లి చేసుకుంటే నీ పెళ్ళాం బిడ్డలకి గతి లేదు. రాసుకో, రైట్ డౌన్. బీజేపీ ఉన్నంత వరకే రానున్న కాలంలో హిందువులు బతకగలుగుతారు. బీజేపీ పోయిందంటే పోయినట్టే, అప్పుడు ఏడిస్తే లాభం లేదు, అంతే కదా. ఎందుకంటే ఆయనవాడు అన్నామలై అని చెప్పి తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై ఐపీఎస్. ముందు భారతదేశం, తర్వాత నా పెళ్ళాం బిడ్డలు. భారతదేశం ముస్లింల చేతులు లేకపోతే ఇంక పెళ్ళాం బిడ్డలే ఉంది, వాళ్ళు ఆకుపోతాడు.
మీ అబ్బాయి చేత చెప్పులు రుద్దించుకోవడం, నీ పెళ్ళడానికి వాడిగా అంటాడు ఇంకో ఇద్దరు పిల్లల్ని, ముస్లిమ్స్ అయిపోయింది. నువ్వు వాడి దగ్గర కూలాడిలాగా పనిచేయాలి. ప్రభుత్వం వాళ్ళదైతే ఏం చేయగలవు, నువ్వు ఏం చేసుకోలేవు. చావు కొట్టిస్తాడు పోలీసులు పెట్టి, అంతే కదా. అది జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీలాంటి కుర్రాళ్ళు. నేను నీ వయసులో ఉంటే బీజేపీలో చేరిపోయి ఉండేవాడిని, కానీ మా వయసు అయిపోయింది. ఇప్పుడు పనికిరాం, భజనకే మేము పనికి వచ్చేది. అంటే సరదా మీరు ఇప్పుడు రాజకీయాలకు పనికి వస్తారే అండి. ఇట్లా పోతే ఇంటికి పోయి కూర్చో, ఇంటికి పోయి భజన చేసుకో అంటారు. మీలాంటి వాళ్ళు కావాలా, అంతే కదా. ముసలాళ్ళు ఏం పనికి వస్తారు, గట్టిగా తిరగాల, చెయ్యాల. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా నువ్వు సభ్యత్వం తీసుకున్నావా లేదా బీజేపీలో? ఇంకా పెళ్ళి అంటూ కూర్చో. సభ్యత్వం తీసుకోపోయి బీజేపీ కార్యకర్త గర్వంగా, తెలిసిన గర్వంగా బీజేపీ మనుషులు. ఎందుకని తేలిపోయింది, బీజేపీ ఉన్నంతవరకే హిందువులు, బీజేపీ లేకపోతే అయిపోయినట్టే పని. లేదా మీలాగా మాకేం తేడా రాస్తారు, నెత్తి మీద జాలి టైపు పెట్టుకుని వాడి పెళ్ళంతో వీడి పెళ్ళంతో వాడి పెళ్ళంతో వీడు, ఎంత పర్వాలేదు అనుకుంటే తేడా ఏం లేదు, ముస్లిం అంతే కదా. అట కాదు, అది పద్ధతి కాదు అనుకుంటే నీ హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి. ఆ రకంగా బతికంటే ఆల్రెడీ ఇక్కడే నరకంగా కనిపిస్తుంది. చూస్తే ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాన్ కొట్టుకు వస్తున్నారు. పొద్దున్న లేచినప్పటి నుంచి ఎవరు చంపుకోరు, అందరూ ముస్లింలే. కలిసి ఉండొచ్చు కదా. అబ్బాయి అది వీలు కాదు. బెలూచిస్తాన్ వాళ్ళు ముస్లింలే, పాకిస్తాన్ ముస్లింలే, కొట్టుకు వస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ ముస్లింలే. అంటే వాడు ప్రశాంతంగా బతకడానికి వాడికి ఆత్మజ్ఞానం ఉంటే కదా. ఆత్మజ్ఞానం లేకుండా వాడు ఏం చేస్తాడు, కుక్కల్లా కొట్టుకోవాలి. అంటే అనవసరం, ఏం పని లేకుండా దేశాన్ని నాశనం చేయడం, జీవితాన్ని నరకం చేసుకోవడం. అంటే ఇక్కడ ఏమంటున్నాడు ఆయన, ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలంలో త్రికాల సంధ్య. అంటే ఎంత బిజీగా ఉన్నా కూడా ఒక 5-10 నిమిషాలు ఆగి, ఎందుకంటే మనసు తలకాయ వేడెక్కిపోతుంది. తలకాయ వేడెక్కిపోతే పనులు పాడైపోతాయి. అంటే బ్రేక్. ఆ రజోగుణం, తమోగుణం పెరిగిపోతూ ఉంటుంది. మామూలుగా ఆలోచిస్తూ ఉంటాయి. మధ్యలో దేవుడిని గుర్తు చేసుకోవాలి. అప్పుడు కొద్దిగా అలా అలవాటు అయిపోతే మీరు భక్తి భావాలతో మీ పనులు చేయగలరు. మన భక్తి భావాలతో మనం పనులు చేసుకోవాలి. కానీ మనం అసలే భక్తి చేస్తే భక్తి భావాలతో పనులు ఎక్కడ ఉంటాయి? రజోగుణం, తమోగుణం. కాబట్టి కృష్ణుడు ఆయన భక్తి చేసుకుంటూ పనులు చేస్తుంటే, భక్తిలో ఆనందం కలిగితే, భక్తిలో అనుభవం కలిగితే ఎలా మనం మన కర్మల్ని కృష్ణుడికి అర్పించాలో ఈ రకంగా దాన్ని ఏమంటారు, హృదయం మారడం, మనసు మారడం. కాబట్టి ఉదయం, మధ్యాహ్నం, సాయం వేళల్లో సంధ్యావందనం. వందనం అంటే ప్రేయర్స్. తర్వాత నా అర్చనం, ఆయన చెప్పుకుంటున్నాడు భగవంతుడు నా అర్చనం అంటే ఇంకేం డౌట్ ఉండకూడదు. నేను ఇందాక బాలాజీ వెంకటేశ్వర అన్నావు కదా, ఏ దేవుడిని నమ్ముకున్నావు అంటే వెంకటేశ్వర. కానీ ఇక్కడ కృష్ణుడు భగవద్గీతలో చదువుతున్నది, భాగవతంలో చదువుతుంది కృష్ణుడని. ఏం చేస్తాం మరి? ఈరోజు నుంచి షిఫ్ట్. అది ఎక్కడ చదివా? సినిమాలో చూసావా? భగవద్గీతలో చదివావా? సినిమాలో చూసావా? ఎవడు చెప్పాడు నీకు? మరి శివుడు కృష్ణుడు వాళ్ళిద్దరు కూడా ఒకటేనా? ఇంట్లో చెప్పారు. పెద్దవాళ్ళు మాంసం కూడా పెడుతున్నారు. కానీ నువ్వు ఇప్పుడు నీకు వయసు వచ్చింది, నువ్వు భగవద్గీత చదువు. నువ్వు పెద్దవాళ్ళ పేరు కూడా అందరి ముందు పరుగు పోగొట్టేవాళ్ళది. కృష్ణుడు విష్ణు ఒకటే అన్నారు, మంచి మాట వినిపించారు. వాళ్ళు మాంసం పెడుతున్నారు అన్నావు. నీకు వాళ్ళు ఏం నేర్పిస్తున్నారు నీకు? సెంటిమెంటల్. నిజంగా అసలు వాళ్ళు మీకు కృష్ణుడు విష్ణుమూర్తి ఒకటే అని చెబితే
మాంసం కూడా తినొద్దని కూడా చెప్పాలి కదా నీకు, కదా చెప్పాలి. ఎవరైతే విష్ణుమూర్తిని నమ్ముకుంటారో నువ్వు విష్ణువుకి మటన్ పలావ్ నైవేద్యం పెడతావా ఏంది? పెట్టచ్చా? మటన్ పలావ్, చికెన్ బిర్యానీ ఏమి ఎందుకంటే పనికిరావు. తామసిక భోజనం దేవుడికి పెట్టడానికి పనికిరాదు. మరి నువ్వేందుకు తింటున్నావు? అది పనికిరాదు, తినడానికి పనికిరాదు. దానిలో ఎప్పుడైతే చికెన్ పడుతుందో మటన్ పడుతుందో అది నీచమైనటువంటి ఆహారం. దేవుడికి పెట్టడానికి పనికిరాదు, నువ్వు తినడానికి కూడా పనికిరాదు. ఇష్టమైన నోరు ఊరుతున్నట్టు చికెన్ బిర్యానీ ఇష్టమైంది నీకు, అట్లా లేకపోయినా పర్వాలా. బస్ ఈరోజు నుంచి ఇంట్లో చెప్పు, మాకు చికెన్ బిర్యానీలు మటన్ పలావ్ లేకపోయినా పర్వాలేదు, నన్ను తోయమాకండి, మీరే నేర్పించారు కృష్ణుడు విష్ణువు ఒకటే అని చెప్పి. కాబట్టి కృష్ణుడిని విష్ణువుని నమ్ముకునే వాళ్ళు తినకూడదని చెప్పండి. ఆ తర్వాత మీ ఇష్టం, బలవంతం ఏం లేదు కదా. నీకు చెప్పాము సాయిట ఇది అవుతాడులే అని చెప్పి ఇంటికి పోయి రేపు ఆదివారం మటన్ చికెన్ అని అడిగితే నేనేం చేయగలను? మనం చేసేది ఏం లేదు, అనే కదా. చెప్పడం వరకు మా వంతు, ఇది మా బాధ్యత. స్వాములు అందరికీ ఉపదేశం ఇస్తూ ఉంటారు. తిన్నవాడు బాగుపడతాడు, లేనివాడు కొట్టుకుపోతాడు. అంటే ఇక్కడ నా అర్చన అంటే కృష్ణుడు విష్ణువు ఒకటే నువ్వు చెప్పినట్టుగా. కానీ ఇక్కడ భగవంతుడు నా నుంచే విష్ణుమూర్తి వచ్చాడు అని చెబుతున్నాడు. అంటే దాని అర్థం నన్ను పూజింపమంటే కృష్ణుడు డైరెక్ట్, లేదా విష్ణుమూర్తిని పూజించినా కూడా నీకు ఎన్ని చేతులు కావాలో వచ్చే జన్మలో? 4 కావాలా, 2 కావాలా? నీకు వచ్చే జన్మలో విష్ణుమూర్తికి ఎన్ని చేతులు ఉంటాయి? విష్ణుమూర్తికి ఎన్ని చేతులు ఉంటాయి? వెంకటేశ్వర స్వామికి 2 అన్నాడే సైలెంట్గా. తర్వాత 4 కరెక్టేనా? అదే ఏం చెప్పాలి తెలియట్లేదు. విష్ణుమూర్తి అనగా 4 శంఖ చక్ర గదా పద్మాలు చేతుల్లో ధరించి విష్ణుమూర్తి. వెంకటేశ్వరుడు అంటే వైకుంఠ ఈశ్వరుడు, విష్ణుమూర్తి వైకుంఠం, వెంకటేశ్వర బాలాజీ 4. నువ్వు బాలాజీని పట్టుకుని వేలాడితే నీకు వచ్చే జన్మలో అది కూడా పూర్తిగా నీ జీవితం అంతా కూడా బాలాజీని పూజిస్తే అది కూడా భగవంతుడి భక్తి. నువ్వు బాలాజీని రోజంతా పూజించి నేను ఐపీఎస్ కావాలా, నేను అమెరికా పోవాలా, అది భక్తి కాదు. అది అడుక్కు తిన్నాం, దేవుడి దగ్గరికి వెళ్ళి అడుగు మంచిదే. ఊళ్ళో అడుక్కు తిన్నాం కంటే వాడి కాళ్ళు వీడి కాళ్ళు పట్టుకోవడం కంటే బాలాజీ కాళ్ళు పట్టుకోవడం లేదు, అంతే కదా. కాబట్టి నువ్వు నీ బతుకంతా బాలాజీ భక్తి చేస్తే అడగడం కాదు, జస్ట్ ఆయనకేం ఆయన్ని పూజ చేయాలా, గోవిందా గోవిందా అంటూ ఉండాలా కదా. తర్వాత ఆయన ప్రసాదం తినాలా. తిరుపతి లడ్డు పోయేసినట్టున్నాయి రీసెంట్గా, కానీ మళ్ళీ అదేంది అక్కడే ఉన్నాడు. నువ్వు మరి వెంకటేశ్వర నమ్ముకున్నాను, కాణిపాకం తిరిగిపోయావు. నన్ను కూడా నమ్ముకో, ఇంకా అందరంటే నేను కూడా వస్తా కదా. ఆయన కూడా నమ్ముకోవాలా, నన్ను కూడా నమ్ముకోవాలా. అందరూ అన్నమాట, అందరంటే ముస్లింలు కూడా నమ్ముకోవాలి. అందరంటే అంటే నీకు శబ్దాలు ఎలా వాడాలో కూడా తెలియదు. అంటే అందరూ అనగానే తప్పే కదా నువ్వు అన్నది. అందరూ అనగానే ముస్లింలు వస్తారు, క్రిస్టియన్లు వస్తారు. సో అదే ఇక్కడ నా అర్చన భగవంతుడు స్పష్టంగా చెబుతున్నాడు, నన్ను పూజిస్తే చాలు. కాబట్టి ఇంకోసారి పో మాకు కాణిపాకం. నువ్వు కృష్ణుడి దగ్గర పోయావంటే వినాయకుడు నీ వెనకాల వస్తాడు. నేను ఆయన కూడా ఆయన దర్శనం కోసం పోతూ ఉంటాడు. నువ్వు కృష్ణుడు వెనకాల పడితే వినాయకుడు నీకు అనుకూలంగానే ఉంటాడు. వినాయకుడికి ఆ శక్తిని ఇచ్చింది ఎవరు
వాళ్ళు చదువుతారు. వీళ్ళందరూ పెద్ద పెద్ద పండితులు. వినాయకుడి మంత్రం చెప్పండి మొత్తం. యత్పాద పల్లవ యుగం వినిదాయ కుంభ ద్వందే ప్రణామ సమేత గణాధిరాజ విఘ్నాన్ విహంతు మలమస్య జగత్రయస్య గోవిందమాది పురుషం తమహం భజామి. ఈ దేవతలందరికీ సూర్యుడికి ఆ శక్తిని వాడిచ్చాడు, చంద్రుడికి ఆ శక్తిని వాడిచ్చాడు, వరుణ దేవుడికి ఆ శక్తిని వాడిచ్చాడు, వాయుదేవుడికి ఆ శక్తిని వాడిచ్చాడు. అంటే కృష్ణుడు దేవుడు అయినప్పుడు ఇంకా నీకు నాకు శక్తి ఇచ్చింది కృష్ణుడైతే వాళ్ళకు కూడా ఆయన ఇచ్చి ఉంటాడు కదా. అంటే మనం ఎప్పుడు కూడా కృష్ణుని పట్టుకు, అందుకే ఈ మంత్రం అంటారు మహామంత్రం. మహామంత్రం వచ్చా చూసి చెప్పండి. దాని మిగతా మంత్రాలు ఓం గణేశాయ నమః మంత్రం, ఓం నమ శివాయ నమః మంత్రం. సో ఇంకేదన్నా కూడా కానీ ఎప్పుడైతే నువ్వు ఆ కృష్ణ మంత్రం అంటావో మహామంత్రం అంటే ఆ మంత్రం అనేవాడు వేరే మంత్రాలు అనక్కర్లేదు. అంటే తప్పు లేదు, అనవసరం అవసరం కూడా లేదు. కాణిపాకం పోతే తప్పేం లేదు, షిర్దీ పోతే తప్పు. షిర్దీలో ఎవడన్నాడా? షిర్దీలో ఎవడన్నాడు? పోతావా షిర్దీ కూడా? ఇంత వింట కూడా ఆయన అంటున్నాడు జవాబు. ఇంకా పోలేదంటే పోతాయి ఒకరోజు. ముస్లింలు అవి కూడా పోవాలి. ముస్లిం పీర్లు, అదే పీర్లు, మజార్లు, ఆ తర్వాత దర్గాలు తిరగా. నేను ఆ పుస్తకం చదువు. మరి నేను ఇన్సెప్ క్లాస్ ఇస్తున్నా కూడా నువ్వు స్మార్ట్గా తయారవట్లేదు. ఇప్పుడే చదువుతున్నావు. హిందువులైండి కూడా కృష్ణుని పూజిస్తుంది అన్ని దానిలోనే వచ్చేస్తాయి. ఆ తర్వాత చెప్పాము వినాయకుడిని పూజించిన తప్పులేదు, పూజించకపోయినా తప్పులేదు. కానీ కృష్ణుని మాత్రం పూజించవలసి ఉంటుంది. తర్వాత మిగతా దేవుళ్ళు వాళ్ళు అసలు వాళ్ళకేం తెలియదు. సాయిబులకి ఏమైనా తెలుసుంటే వాళ్ళు ఆవుని ఎందుకు చంపుతున్నారు? నువ్వంట ఆయన అక్కడికి పోయి రావాలంటే షిర్దీ సాయిబాబాని కూడా ఇంకా పోలేదంటున్నాడు. అన్ని వాళ్ళ మాట మార్చాడు. నేను కనీసం మాట మార్చుకున్నా పర్వాలేదు. ఇంతకుముందు అన్నీ చూడాలి కదా అన్నావు. అన్నీ అంటే అప్పుడు ఆ కేరళలో ఉండే ఆ క్రిస్టియన్ మందిరాలు, ఆ బాంబేలో ఉండే ఇప్పుడు సాయిబాబా హిందూ అంటావు, ముస్లిం అంటావు. అయితే ముస్లిం సాయిబా దానిలోనే వస్తుంది. సాయిబు ఆయన నమాజ్ పడతాడు, నమాజ్ చదువుతాడు, ఆవు మాంసం తింటాడు, సబ్కా మాలిక్ అల్లా అంటాడు. డైరెక్ట్గానే అంటాడు ఆయన, అందరికీ దేవుడు అల్లా అని చెప్పి. కొద్దిగా నువ్వు ఇస్కాన్ పుస్తకం కొద్దిగా గట్టి చదివితే అన్ని క్లియర్ అవుతాయి. ఇప్పుడు నేను చదువుతున్నా కదా క్లియర్గా అన్నీ. అదే మాకు అర్థమైంది. ముస్లింలకి క్రిస్టియన్లకి దేవుడు అనేది తెలియదు, లేకపోతే జనాలు ఎందుకు చంపుతారు, లేదా మతం మార్పిడి ఎందుకు చేస్తారు, మాంసం ఎందుకు తింటారు, ఫినిష్. మనం అసలు దాని జోలికే పోవక్కర్లేదు. ఇక్కడ ఏం నేర్చుకోవాల్సింది ఏం లేదు. వాడు ఖాళీ గదులు కట్టుకుని కూర్చుంటాడు అక్కడ. ఎందుకంటే దేవుడు తెలియదు, మనకి తెలుసు. రాముడు విగ్రహం పెట్టుకుంటాం, కృష్ణుడి విగ్రహం పెట్టుకుంటాం, తెలుసు దేవుడు ఇట్లుంటాడు, దేవతలు ఇట్లుంటారని తెలుసు, వినాయకుడు ఇట్లుంటాడు. వాడు ఉన్నాడు లేదు వినాయకుడు, కాపలాదారు, జగన్నాథుడి దగ్గర కాపలాగా వస్తున్నాడు ఆయన. తప్ప ఆయన సంతోషంగా ఉన్నాడు ఆయన. ఎందుకంటే నేను జగన్నాథుడికి సేవ చేసే అవకాశం కలుగుతుంది. సెపరేట్గా జగన్నాథుడి ముందు ఆయన దేవుడు చేయడానికి చూసామంటే ఆయన సిగ్గుపడతాడు. తర్వాత నువ్వు ఎంత తప్పు చేస్తున్నట్లయితే నేను ఇద్దరు దేవుళ్ళు లేరు కాబట్టి. అదేనా అలా నా అర్చన తీర్థయాత్ర, తీర్థయాత్ర తర్వాత జపము,
తినరానిది, తాకరానిది, చర్చించరానిది, కొన్ని విషయాల గురించి మాట్లాడకూడదు, కొన్ని తినకూడదు. గుడ్లు, చేపలు, మాంసం. గట్టిగా మెల్లిగా నువ్వు ఇక్కడ దాకా వస్తే నెక్స్ట్ ఉల్లిపాయలు కూడా తినకూడదు, టీ కాఫీలు కూడా తాగకూడదు, పాలు తాగొచ్చు, మజ్జిగ తాగొచ్చు, ఉల్లిపాయలు తినక్కర్లే. ఉల్లిపాయలు నేల మీద కాస్తాయా, నేల కింద కాస్తాయా? తెలుసా? చూసా ఎప్పుడైనా ఉల్లి పంట? ఉల్లిపాయలు పైన కాస్తాయి, కింద కాస్తాయా? అదేట తెలుసు నీకు? చదువుకున్నా చూడలే ఎప్పుడు? ఎప్పుడు నీ 20 ఏళ్ళు ఎప్పుడు ఉల్లిపాయ మొక్క చూడలే? ఆశ్చర్యం. బంగాళదుంపలు ఎక్కడికి వస్తాయి? చిలకడ దుంపలు, వేరుశనక్కాయలు అంత ఆలోచిస్తాడు. వేరుశనక్కాయలు అంటే ఏం చెప్పాలి? ఇది మల్టిపుల్ చాయిస్, ఏదో టిక్ కొట్టేస్తే వదిలిపోతుంది. వేరుశనగ పైన కాసే శనక్కాయలు ఉన్నాయి, కింద కాసే శనక్కాయలు. దీన్ని వేరుశనగ అన్నారు. పైన కాసే శనగలు ఉన్నాయి కదా, శనగపప్పు, ఇది పైన కాస్తుంది, ఇది వేరుకు కాస్తుంది, అది దీన్ని వేరుశనగ. అలా అంటే మనం ఉల్లిపాయ భూమిలో ఉల్లిగడ్డ, ఆలుగడ్డ, ఉల్లిగడ్డ. ఆలుగడ్డ అంటే ఏంది మాతయ్య? ఇప్పుడు యూరోప్ నుంచి దిగి వచ్చింది. బంగాళదుంప, ఉర్లగడ్డ, ఆలుగడ్డ వేరు వేరు ప్రాంతాల్లో, రాయలసీమలో వాళ్ళు ఒకటి అంటారు. తో టైం అయింది కాబట్టి అది ఏదో భూమి కింద ఉండే దుంపలన్నీ తినకూడదని కాదు, శాకాహారంలో కూడా టీ ఆకు ఉంటుంది, ఆకే కదా అది. కాఫీ ఆకులా అదేంది, అది బీన్స్, కాఫీ బీన్స్ అంటే గింజలు. కాఫీ వచ్చి గింజల నుంచి తయారవుతుంది, గింజల పొడి వేయించి. టీ వచ్చి ఆకులు ఎండబెట్టి పొడుగు పెట్టి, టీ, కాఫీ. ఆ తర్వాత సిగరెట్ దేంతో తయారవుతుంది? పొగాకు, ఆకే. అది కూడా కాదు. అంటే ఇక్కడ ఏది తినాలి ఏది తినకూడదంటే అది శాకాహారం అని కాదు, దాని గుణాన్ని బట్టి. అది మత్తెక్కిచ్చేటి గుణం, పిచ్చెక్కిచ్చేటి గుణం ఉంటే వాడి దూరం కూడా ఉంటారు. అంతే, పిచ్చెక్కిన మత్తెక్కిన జనాలు వాళ్ళు తట్టుకోవడం కష్టం. అటు వాటి దూరంగా ఉండాలి. అంటే ఏంది, ఇప్పుడు పాలు ఉంటాయి, పాలు చెట్ల నుంచి కూడా పాలు కాస్తాయి, చెట్లు కూడా పాలు వస్తాయి కదా. ఎప్పుడైనా చూసా సపోటా చెట్టుకి పాలు కావడం, సపోటా పాలు అంటారు, చూసా? విన్నావు? చూడలే? సపోటా చెట్టు చూడలే ఇప్పుడు దాకా? అది తాడిపత్రి పడిపోయా నీతో పాటు. నీ సెలవులు ఉంటే 2 రోజులు ఇంత పాటు తిరుగు. ఇవన్నీ కొద్ది చెట్టు పాలు కారడం చూడలే. ఒక ఆకు తుంపితే తెలుస్తుంది, ఒక సపోటాకాయ కోస్తే తెలిస్తే తగ్గు వస్తూ ఉంటుంది సపోటా. పాలు పిల్లలు పుట్టిన ఆడవాళ్ళకి కూడా పాలు వస్తాయి అనే కదా, తల్లులకి. ఆ తర్వాత మిగతా జంతువులని కూడా పిల్లలు పుట్టిస్తే వాటికి కూడా కుక్క పాలు ఉంటాయి, గాడిద పాలు. పిల్లలు పుట్టిన తర్వాత అవి కూడా పాలు ఇస్తాయి, ఆ పాలు. ఆ తర్వాత దున్నపోతు పాలు, బర్రె పాలు. దున్నపోతులు కాదు, దున్నపోతు అంటే మగది. బర్రె పాలు, ఆవు పాలు. అంటే ఇక్కడ ఏమన్నాడు ఆయన? తినరానటువంటిది. బర్రె పాలు తాగచ్చా లేదా? తాగుతున్నారు జనాలు. నువ్వు తాగవా? భలే ఇంజనీరింగ్ కాలేజ్ ప్యాకెట్ పాలు అవి ఎక్కడి నుంచి వస్తాయి?
మిక్స్డ్. ప్యాకెట్ పాలు అంటే మిక్స్డ్. దేవుడి దేవాల దానిలో గాడిద పాలు కలపకుండా ఉండటం మంచిది. పందిపాలు, గాడిద పాలు, మేకపాలు. గాంధీ గారు మేకపాలు తాగేవాళ్ళు తెలుసా? రాజకీయాల కోసం ఆయన మేకపాలు తాగాడు. తో మనం చెప్పుకుంటుంది తినకూడనటువంటివి తినవచ్చు, తినవచ్చినటువంటివి తినకూడనటువంటివి. అంటే ఏవైతే నీ బుద్ధిని జడగొడతాయో బర్రెపాలు మేము తాగాం. ఆవు పాలు అయితే జెర్సీ ఆవు, జెర్సీ బర్రెలు నల్లగా యమరాజులాగా చస్తారు. బర్రెపాలు తాగి మీరు డాక్టర్లకు డబ్బు కట్టుకోవచ్చు. ఆవు పాలు తాగితే డాక్టర్లకు దగ్గరికి పోవడం ఆగిపోతుంది, ఆరోగ్యంగా ఉంటాం. అది నువ్వు డబ్బులు పాడు చేసుకోమాక. బర్రెపాలు 80 రూపాయల లీటరు, ఒట్టి నీళ్లు ఒంటేల్లో పోతుంది. కానీ నీ తలకాయలోకి ఎక్కాలంటే, నీ నరాల్లోకి ఎక్కాలంటే ఆవు పాలు తాగాలి, మంచి బలంగా ఉంటాం. మా మందుల్లో కూడా తీసుకుంటే ఆవు పాలు తీసుకుంటాం. లేకపోతే ఓ దండం పెడుతుందో నీ బర్రెపాలకు దండం వేస్ట్. నీ బుద్ధి బర్రె బుద్ధిలాగా తినడం పేడేయడం. ఆవులు చురుగ్గా ఉంటాయి, ఆవులు నువ్వు మాట్లాడంతా కూడా అర్థం చేసుకుంటాయి. అవి మచ్చిక చేసుకోవచ్చు, బర్రెలు మచ్చిక చేసుకోలేవు. దున్నపోతులు బర్రెలు వాడికి బుద్ధి ఉండదు. వాడు నువ్వు బాగా బర్రెపాలు తాగుతుంటే బుద్ధి లేని వాళ్ళు తాగుతారు. అందుకే జనాలు భగవద్గీత దగ్గర రారు, బుద్ధి లేదు వాళ్ళకి. చెత్త అంతా తాగుతారు, దీని దగ్గరికి మాత్రం రారు, ఎందుకంటే వాడు బుద్ధి పాడైంది. కాబట్టి బర్రెపాలు తాగినా ఒకటే, పూర్తి చేయండి. తాగిపోయిన ఒకటి అది గట్టిగా మాట్లాడి తాగకుండా ఉంటే మంచిది. చెప్పండి, బర్రెపాలు తాగకుండా ఉంటే మంచిది. తాగిన ఒకటి, తాగపోయిన ఒకటి, తాగకుండా ఉంటే మంచిది. ఆ తర్వాత నువ్వు డిసైడ్ చేసుకో. చాయిస్ ఇస్ యువర్స్. డబ్బులు వేస్ట్ చేయక్కర్లే. నాటు ఆవు నెయ్యి దొరికితే, రోజు ఆవు పాలు దొరకపోతే నాటు ఆవు నెయ్యి ఎత్తుక్కో. నెలకోసారి తెచ్చుకోవడం సరిపోతుంది. పాల గురించి ఆలోచించక్కర్లా. కాబట్టి ఇక్కడ చెబుతున్నాడు, తాకవచ్చు, తాకూడదు. రానిది దాని అంటే రానిది తాకేది, తాకగలగడం. రానిదికి ఆపోజిట్ అయింది తాకచ్చు. ఏది తాకచ్చు, ఏది తాకూడదు, సరిపోతుంది. ఏది తాకచ్చు, ఏది తాకూడదు. ఏం తాకూడదే? తాకకూడనటువంటి శవాన్ని, ఎముకల్ని, ఆవు పేడ. అడుగుతున్నావా, నువ్వు చెబుతున్నావా? ఏమన్నాడా? ఆవు పేడ అది పెంట కదా. కుక్క పెంట తాకచ్చా? కుక్క పెంట, పంది పెంట, మనుషుల పెంట తాగకూడదు. వెంటనే చేయి కడుక్కోవాలి. నవమా నవేదేంది ఆయనకి అది కూడా తెలియదు. సైంటిస్ట్ చెప్పారా, శాస్త్రం చెబుతుందా? శాస్త్రం చెబుతుంది. ఈ సైన్స్ లేకముందు కూడా ఆవు పేడని ఇళ్ళలో అలుక్కునేవారు. సైంటిస్టులకి డౌట్ వచ్చింది, తాగొచ్చు. నువ్వు ఆవు పేడ తాకి నోట్లో వేలు పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు, మంచిది. ఆవు పేడ కొద్దిగా నోట్లోకి పోయినా తప్పేం లేదు. మిగతాది వాసన కూడా నువ్వు భరించలేవు. కుక్క పెంట అని కూడా వెంటనే గట్టిగా సబ్బుతో. కాబట్టి ఇక్కడ ఏది తాకాలా, ఏది తాకూడదు. నువ్వు బ్రహ్మచారి, ఆడమ్మాయిలు తాకచ్చా? తాకూడదు, తప్పు. బ్రహ్మచారి, నువ్వు పెళ్లి చేసుకుంటావు, అప్పుడు తాకచ్చు నీ పెళ్ళాన్ని, అంతే కదా. ఎవరిని పడితే వాళ్ళని తాకడానికి లేదు, రూలు. అసభ్య వ్యవహారం, అంటే ఒప్పుకుంటారే అయింది. ఎవరిని నువ్వు నీకు తెలియని ఆడవాళ్ళని తాకితే ఒప్పుకుంటారే అయింది, కొడతారు కదా. జనాలంతా ఏమైంది, వైర్ టచింగ్
కాబట్టి తాకకూడదు, కొన్ని పనులు తాకకూడదు, పెంట తాకకూడదు. ఇంకేంటి సారాయి, ఇది తెలుసో తెలీదు, సారాయి బాటిల్ కూడా తాకకూడదు. ఖాళీ బాటిల్ అప్పుడప్పుడు తేనె తెచ్చుకుంటూ ఉంటుంది, దానిలో తెచ్చుకుంటున్నారా? సారాయి బాటిల్లో తేనె తెచ్చుకోకూడదు. ఎందుకంటే సారాయి ఎంత చెడ్డ వస్తువు అంటే ఏ పాత్రలో సారాయి వేస్తారో అది ఇంక వాడడానికి పనికిరాదు. మీ స్టీల్ గిన్నెలో సారాయి పోస్తాం అనుకో, ఆ స్టీల్ గిన్నె బయట పారేయాలి ఇంట్లోంచి. కాబట్టి సారాయిని ఎప్పుడు తాకకూడదు. ఇతర స్త్రీలని తాకకూడదు. తర్వాత మామూలుగా అశుద్ధమైన వస్తువు తాకకూడదు. ముక్కులో తాకచ్చా? జలబుడుతూ ఉంటుంది, ఏం చేయాలి? ముక్కులో ఏలు పెట్టకూడదు, కడుక్కోవాలి. ముక్కులో జలగా అంటే ఏలు పెట్టక తప్పదు, కానీ వెంటనే నీకు సభ్యత లేదో తెలియదు, ముక్కులో తిప్పేసుకున్న తర్వాత అదే చేత్తో పోతూ ఉంటారు. ముక్కు కానీ ఈ కళ్ళపూస అంటారు కదా, అది కానీ తాకినప్పుడు, ఇంకెక్కడైనా కూడా అసభ్యమైనటువంటి ప్రదేశాలు తాకినప్పుడు, మీ అరికాలు తాకినా ఏం తెలియాలి, మామూలుగా తల్లిదండ్రులు నేర్పించాలి మనకు. చేతులు కడుక్కురారు, ముక్కులో ఏళ్ళు పెట్టుకున్నా, నోట్లో నీళ్ళు కడుక్కోడు. ఎందుకంటే దేవుడి పుస్తకాలు తాకాల్సి వస్తుంది, పనులు ఉంటాయి, అపవిత్రం చేయకుండా. అలా టైం అయిపోయింది. తాకరానటువంటివి ఏవైతే తాకవచ్చునో, తినరానటువంటివి ఏవైతే తినొచ్చునో, చర్చించరాని విషయాలంటే అశ్లీలమైనటువంటి విషయాలు, ఈ సినిమాలు, ఈ దుర్మార్గపు విషయాలు, మోసాలు, అబద్ధాల గురించి మాట్లాడడం, వాడి జేబు కొట్టేయడం ఎట్లా, లెట్ us discuss. No, let us not discuss, let us not do it. కాబట్టి వీటికి దూరంగా ఉండాలా. సకల జీవుల యందు అందరిలో కామన్గా ఉన్నది ఏంటి? అరివాళ్ళు మీ అక్క వచ్చింది, నిద్రపోతున్నారు. అరివాళ్ళు కమలమ్మ, తర్వాత నా రూమ్ దగ్గర రండి, నా రూమ్ దగ్గరికి రండి. జగన్నాథ్ ప్రసాదం బాక్స్ మీ సేవలకి. సకల జీవుల యందు నీలో ఉన్నది ఆయనలో లేదు, అంతే కదా. నీలో నువ్వు ఉన్నావు, ఆయనలో ఆయన ఉన్నాడు. కానీ అందరిలో ఒకళ్ళు ఉన్నారు, దేవుడు, పరమాత్ముడు అంటారు. నీలో అంటే నీలో ఉన్నది ఆమెలో అట్టుంది, ఆయనలో ఉన్నాడు. ఎవరితో నా ఒంట్లో ఉన్నది నా ఒంట్లో ఉంటుంది, నీ ఒంట్లో. కానీ అందరిలో ఒకటి మాత్రం ఉంటుంది, నీలోనూ ఉంటుంది, నాలోనూ ఉంటుంది. ఆయనలో కృష్ణుడు, పరమాత్ముడు అందరిలో ఉంటారు. కాబట్టి ఆయన కావాలంటే నాలో కోరుకుంటే భగవంతుడు తీర్చాలంటే నీకు ప్రేరేపణ కలిగించవచ్చు, రెస్పాన్స్, అంతే కదా. ఈ రకంగా అన్నీ అందరిలో దేవుడు ఉన్నాడు. మిగతా అంతా కూడా ఎవరి కర్మలను బట్టి వాళ్ళ శరీరాలు, వాళ్ళ తలకాయల ఆలోచనలు. అంటే అందరిలో సకల జీవులు యందు పరమాత్ముడిగా నన్ను ఎరిగి ఉండుట. తర్వాత వాక్కుల సంయమనం ద్వారా అందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలా, నోరు దగ్గర పెట్టుకోవాలా, అంటే కదా, నోరు పారేసుకోకూడదు. ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలంటే క్లబ్బులకి వెళ్ళిపోవడం, సినిమాలకు వెళ్ళిపోవడం, మనం ఇట్లా చేయడానికి లేదు. ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, దానికి వెళ్ళకూడదు, కంట్రోల్. అలాగే వాక్కు అని ఏమైనా ఇంకోళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా బూతులు తిట్టడం, లేదా మనం వాళ్ళ మనసు గాయపడే విధంగా మాట్లాడడం,
మనస్సు, వాక్కు, ఒళ్ళు సంయమనము ద్వారా మనుషులు బతకగలరు. అంటే లేకపోతే నేరం అవుతుంది. ఎప్పుడైతే మనం మన అధికారాన్ని దాటి ఇంకోళ్ళ హక్కుల్ని ఆఫ్ చేస్తాం, వెంటనే దాన్ని ఎంక్రోచ్మెంట్ అంటారు. వాళ్ళ ఆస్తులు కావచ్చు, ఇంకోళ్ళతో మాట్లాడేప్పుడు నువ్వని మాట్లాడడానికి లేదు, మీరు, అంతే కదా. అదే మీ అక్క చెల్లెలో మీరైతే నువ్వు అనొచ్చు, నన్ను పట్టుకు నువ్వే కదా చెప్పింది అనడానికిలే. నేను అనొచ్చు నిన్ను నువ్వే అని చెప్పి, నీ వయసులో పెద్ద కాబట్టి మోహన్ కృష్ణ నువ్వు భగవద్గీత చదవాలి అంట. అది నాకంటే పెద్ద ఆయన కూర్చుంటే మీరు భగవద్గీత చదవాలి మీరు అన కదా. ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి. దాన్ని ఏమంటారు, ఈ సంయమనము ద్వారా మనుషులందరూ కూడా వీటిని పాటించవలను. ఇంకొక పారాగ్రాఫ్ ఉంది. దృఢమైన బ్రహ్మచర్యాన్ని పాటించడి బ్రాహ్మణుడు అగ్ని వలె తేజోమయంగా ఉండును. తీవ్రమైన తపస్సు. ఎవరైనా కూడా మీరు పెళ్లి చేసుకోకపోవచ్చు, కానీ ఆలోచనలో ఇవన్నీ చేస్తూ ఉండొచ్చు. కానీ నిజంగా ఎవరైతే నేను ఆత్మను తెలుసుకుని వాళ్ళ ఆలోచనలు కంట్రోల్ చేసుకుంటారో, ఇక్కడ ఏమంటున్నాడు కృష్ణుడు, దృఢమైన బ్రహ్మచర్యాన్ని పాటించాడు బ్రాహ్మణుడు అగ్ని వలె. ఈయన అగ్ని వలె ఆయన చెప్పాడంటే ఆయన మాటకి తిరుగులేదు. నేను దేవుడే చెబుతున్నాడు, ఆయనకి దేవుడు చెబుతుంటే ఆయన చెబుతున్నాడు, దానికి తిరుగులేదు. కాబట్టి ఎవరైతే చక్కగా ఎప్పుడు భగవంతుడి టచ్లో ఉంటారో అటువంటి వాళ్ళు వర్చస్తో వాళ్ళు ఎంతో పవర్ఫుల్గా ఉంటారు. బ్రాహ్మణుడు అగ్ని వలె, అంటే బ్రహ్మజ్ఞానం ఆ బ్రహ్మ సాధన చేసేటువంటి బ్రహ్మచారి తేజోమయుడిగా ఉండును. తీవ్రమైన తపస్సుచే అతడు తన ఇంద్రియ కోరికల్ని దగ్ధము కావించును. అది ఎందుకయ్యా మనం హరే కృష్ణ మంత్రం అంటున్నాం అంటే, దేవుడి వైపుకి పోవటం లేదు, బయట ఎత్తుక్కుంటాను. ఆ సుఖం ఈ సుఖం, సినిమా పాటలు చెవులకి, తర్వాత ఈ కళ్ళకి మనకు నచ్చినటువంటి వస్తువులు ఎత్తుక్కుంటూ ఉండడం, ఆ తర్వాత నాలుగుకి చెప్పేది మాంసం తినడం. వాళ్ళకి నాలుగు మాంసం కోసం పోకూడదు, నీకు ఆ రుచి అలవాటు అయితే పోతూ ఉంటుంది. దాన్ని అంతా ఏమంటాడు ఈయన, ఎవరైతే తీవ్రమైన తపస్సు కాబట్టి కలికాలంలో ఎవరైతే తీవ్రంగా హరే కృష్ణ మంత్రం ఉంటూ ఉంటారో, తపస్సుని కలికాలంలో ఎక్కడికి పోకర్లా. నువ్వు ఇల్లు వదిలేసిపోతే మీ తల్లిదండ్రులు న్యూస్ పేపర్లో కనిపించట్లేదు, మా అబ్బాయి కనిపించట్లేదు అంతేదా, నువ్వు ఇల్లు వదిలిపెట్టి అడవులోకి వెళ్ళడానికి లేదు. కాబట్టి తీవ్రమైన తపస్సు అంటే నేను మాట్లాడినంటే ఇంట్లో ఎట్లా కుదురుతుంది. మీ అమ్మ నాన్న నేను మౌన వ్రతాన్ని పెట్టుకున్నా అంటే, కానీ హరే కృష్ణ మంత్రం అంటాం అంటే ఆటోమేటిక్గా మనస్సు కంట్రోల్లోకి వస్తూ ఉంటుంది. దాన్ని అంటే తీవ్రంగా హరే కృష్ణ మంత్రాన్ని ఎవరైతే హరే కృష్ణ మంత్రాన్ని జపం చేస్తూ ఉంటారో తపస్సు, అతడు తన యొక్క తుంటరి కోరికలు, చిలిపి కోరికలు, తప్పుడు కోరికలు ఇవన్నీ కూడా కాల్చి పారేస్తాడు. అంటే భగవన్నామం ఉంటే ఇటువంటి నీచమైనటువంటి కోరికలు బయటకు వచ్చే అవకాశం పోతాయని. భౌతిక వాంఛారహితుడే అతడు నా భక్తుడవును. అంటే భక్తుడు అంటే ఎవడి ఆలోచన అయితే ఎప్పుడు దేవుడి మీద పోతూ ఉంటాయి. నీ కోరికలు దేవుడి సేవలు పర్వాలా, కానీ నువ్వు శుద్ధ భక్తుడు కాదు. ఎవరికైతే అన్ని కోరికలు దేవుడి సేవకు ఉంటాయో అతన్ని శుద్ధ భక్తుడు. దిస్ ఈజ్ ప్యూర్ డివోటీ ప్రభుపాద్. కాబట్టి ఆయన అందరినీ భక్తులు చేయగలిగాడు. భక్తిలో ఉండే ఆనందం ఏంది? మనుషులు దేనికోసం పుట్టారు? భక్తి కోసం పుట్టారు. ఆ భక్తి చేస్తుండే ఆనందం. ఆయన జ్ఞానాన్ని ఇచ్చాడు, వాళ్ళకి అనుభూతిని కలిగింపజేశాడు. వాళ్ళ చేత కీర్తనలు చేయించి, భజనలు చేయించి, సేవలు చేయించి ఈ రకంగా తయారయ్యి వాళ్ళు కూడా భక్తి మార్గంలో పోతున్నారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ రామ. ఇంకొక 10 లైన్లు ఉన్నాయి, ఇక వివరించకుండానే
ఒకసారి శ్రీల ప్రభుపాదులు విమాన ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక తోటి ప్రయాణికుడు ఆయనతో మాట్లాడుతూ తాను ఆయన శిష్యుల్ని చూశానని వాడవాడు నీలంటాడు, నేను ఇస్కాన్ భక్తుల్ని చూశాను అంటే ప్రభు గురువు గారే కూర్చున్నాడు, ఆయన శిష్యులు ప్రపంచం అంతా ఉన్నాడు అని ఒక ఆయన అన్నాడు. ప్రభుపాద పక్కన విమానంలో కూర్చున్నాడు, ఈయన పక్కన ఆయన బతుకున్నప్పుడు కూర్చుని, సార్ మీ శిష్యులు నేను ప్యారిస్లో చూసా సార్, మీ శిష్యులు అమెరికాలో న్యూయార్క్లో, ఎంత మ్యాటర్ ఆఫ్ ప్రైడ్ అంటే ప్రభుపాద ఎంత గొప్ప జ్ఞానాన్ని ఇచ్చుంటాడు ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా ఈ భగవద్గీత జ్ఞానాన్ని. అటు ఆయన చెబుతున్నాడు, తోటి ప్రయాణికుడు ప్రభుపాదతో మాట్లాడుతూ తాను ఆయన శిష్యుల్ని చూశానని, వారి ముఖాలు ఎంతో తేజోవంతంగా ఉన్నట్లు గమనించాను అన్నాడు. అతడు అంటే ఆయన కూడా ఒక క్రిస్టియన్ ఫాదరు ఎవరు, ఆయన కూడా ఒక మతాధికారి. ఈ సంఘటన ప్రభుపాదులారు ఎంతో సంతోషంగా పలుమాటలు చెప్పేవాళ్ళు. అంటే కృష్ణుడు దేవుడని తెలిసి ఎవరైతే కృష్ణ మంత్రం అంటూ ఉంటారో వాళ్ళ జీవితంలో మార్పు తప్పకుండా వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి దేవుడు తెలియకుండా దేవుడు దేవుడు అంటున్నారు, కానీ దేవుడు తెలిసిన వాళ్ళు హరే కృష్ణ హరే రామ్ హరే కృష్ణ హరే రామ్ అంటారు. అందుకని ప్రభుపాద ఎప్పుడైతే ఆయన కాంప్లిమెంట్ ఇచ్చాడు, మీ శిష్యులు కూడా ఎంతో చక్కగా సంతోషంగా ఉన్నట్లు, ఎంతో వర్చస్సుతో ఉన్నట్లు, ఇదన్నప్పుడు ప్రభుపాదకి ఎంతో సంతోషం కలిగింది. అంటే నేను చెప్పిన ఫార్ములా, భగవద్గీత ఫార్ములా పనిచేస్తుంది, అందరికి కూడా అర్థమవుతుందని. ఆత్మ సూర్యుని కన్నా కూడా తేజమైనటువంటిది. ఆధ్యాత్మిక పవిత్రీకరణ విధానం పెరిగిన కొలది భక్తుని బాహ్య రూపం కూడా వెలుగుతూ ఉంటుంది. ఆధ్యాత్మిక జ్ఞాన జ్వలితాగ్ని ఇంద్రియ భోగాల్ని కాల్చి బూడిచ్చేయను. అప్పుడు మనిషి సహజంగానే లౌకిక భోగాల యందు విరక్తుడగును. తపస్సులన్నింట్లో సర్వోత్తమైంది బ్రహ్మచర్యం. దాని ద్వారా లౌకిక జీవన సంఖ్యలు తెగిపోవును. భౌతిక వాంఛారహితుడైన వాడిని శుద్ధ భక్తుడు, అమల భక్తుడు అనబడును. జ్ఞాన కర్మ యోగ పదములందు మనస్సు కొంత స్వార్థాన్ని కలిగి ఉండును, కానీ శుద్ధ భక్తుడి మనస్సు కేవలం భగవంతుని సేవకే అంకితమై ఉండును. ఆ విధంగా శుద్ధ భక్తుడు అమలుడు, పూర్తిగా పవిత్రుడై ఉండును. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జపమాలు కూడా ఉందండి.